నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. మరొకసారి మళ్ళా రావాలనిపిస్తోంది ఈ డాక్టర్ గారి దగ్గరికి. ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? సో మెనీ కాల్స్ వస్తున్నాయండి. డాక్టర్ ధీరజ్ గారితో మళ్ళీ మాట్లాడాలి, మాకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. వారి సమస్యలు అలానే తీరుతున్నాయి. డాక్టర్ ధీరజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా గుడ్, నైస్ టు హ్యావ్ యు బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చాలా మంది సో మెనీ కాల్స్, మీరు లిఫ్ట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ నాకైతే కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ధీరజ్ గారితో మరొక ఇంటర్వ్యూ మాకు కావాలి మేడం, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు, ఆల్రెడీ మా ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయినాయి అని అడుగుతున్నారు. అంటే అంత మీరు అందరికీ దగ్గరగా అయిపోయారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పే విధానం వాళ్ళందరికీ నచ్చింది, అందుకోసమే మరొకసారి మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందండి. మరొకసారి అందరికీ వీఫై న్యూస్ ప్రేక్షకుల కోసం మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. చెప్పండి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అందరూ బాధపడుతున్నారు. ఈరోజు మనం ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, భుజం నొప్పికి సంబంధించి చాలా కాల్స్ వస్తున్నాయండి. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయంటారు? ఎన్ని రకాల నొప్పులు ఉన్నాయి మోకాళ్ళలో? సో వయసు రీత్యా చాలా మందికి, ఆల్మోస్ట్ ఒక 70% మందికి మాత్రం మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి. అది వయసు రీత్యా లోపల జాయింట్లో ఉన్న కార్టిలేజ్ అరుగుదల కానీ, ఆర్ మనకి అధిక బరువు వల్ల మోకాళ్ళు ఫాస్ట్గా అరిగిపోవడం, ఆర్ కీళ్ళవాతం అంటాం, దానివల్ల కూడా మోకాళ్ళు కానీ చాలా అరిగిపోతూనే ఉంటుంది. సో దానివల్ల నొప్పి అనేది తెలుస్తుంది. బట్ ఇంకొంతమందికి ఎక్కువసేపు నుంచోవడమో, లేకపోతే మోకాళ్ళ మీద కూర్చుని పని చేయడం, ఆర్ వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ అవ్వడం, వీటి వల్ల కూడా చాలా మందికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఓకే. యంగ్స్టర్స్ చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఈ మధ్య చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల జాయింట్లో కాకుండా వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ అంటాం, లైక్ ఎక్కువ స్ట్రెయినస్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇంజరీస్ ఉండడం, లోపల లిగమెంట్స్ టేర్ కానీ కట్ కానీ అయినాయి కానీ, సో వాళ్ళకి జాయింట్లో ఇన్స్టెబిలిటీ ఉండొచ్చు, ఆర్ లాకింగ్ ఉంటుంది, మెనిస్కస్ డ్యామేజ్ అని అంటాం. సో దాంట్లో కూడా కొంతమందికి నొప్పి రావచ్చు. కొంతమందికి ఏమవుతుంది, బర్సైటిస్ అంటాం, అంటే ఇన్ఫ్లమేటరీ వాటర్ జాయింట్లో చేరినప్పుడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కాళ్ళలో స్వెల్లింగ్ ఉంటుంది, టైట్నెస్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, అండ్ చాలా పెయిన్ కూడా చాలానే ఉంటుంది. సో ఇట్లాగా ఆర్థరైటిస్ ఉండొచ్చు, అంటే కీళ్ళవాతం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్, వీటి వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, ఆర్ ఇన్ఫ్లమేషన్, లోపల సిస్ట్ కానీ వాటర్ కానీ చేరినా కానీ మోకాళ్ళ నొప్పులు వస్తుంది. వయసు రీత్యా అరుగుదల, కార్టిలేజ్ అరుగుదల వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఉంటుంది. సో ఇట్లాగా ఒక్కొక్క ఏజ్కి ఒక రకమైన డయాగ్నోసిస్ తోటి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వల్ల పెయిన్ వస్తుంది అంటున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటే కనుక ఒక ఏజ్, అంటే స్టెప్స్ ఎక్కుతూ ఉంటారండి, మెట్లు ఎక్కితే కూడా మనకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది అంటారు. అంటే ఏ వయసు మనకి దాటిన తర్వాత మనం స్టెప్స్ ఎక్కడం తగ్గించుకోవాలి అంటారు. అంటే దీనివల్ల ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా స్టెప్స్ ఎక్కడం వల్ల? స్టెప్స్ ఎక్కడం అనేది సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ థింగ్, స్టెప్స్ ఎక్కుతున్న వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళకి వెయిట్ ఎలా ఉంది, అండ్ చాలా ఎక్కువ ఉన్నారా, బిఎంఐ ఎక్కువ ఉందా, వెయిట్ ఎక్కువ ఉన్నారా, అండ్ వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎట్లా ఉంది, మజిల్ స్ట్రెంథనింగ్, హ్యామ్ స్ట్రింగ్స్ కానీ, ఆర్ నీ చుట్టూ ఉన్న కండరాలు గట్టిగా ఉన్నాయా, లూజ్గా ఉన్నాయా, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదా, ఫిట్గా ఉన్నారా లేదా, ఇవన్నీ ఇంపాక్ట్ మనకి యాక్టివిటీస్లో, మెట్లెక్కడంలో అది ఇంకా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉందా లేదా అని హెల్ప్ అవుతుంది. ఎట్లాగా, ఇప్పుడు అధిక బరువు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉండాల్సిన హైట్కి ఒక 10-15 kgs ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఏమవుతుంది, జాయింట్లో లోడ్ ఎక్కువైపోతుంది. సో మోయాల్సిన దానికంటే ఎక్కువగా మోస్తూనే ఉంటుంది. సో దానివల్ల మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇంకా స్ట్రెయిన్ కానీ లోడ్ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఫాస్ట్గా అరుగుదల అవుతుంది. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ ఎక్కకపోతే బెటర్. అండ్ ఎక్కాల్సినప్పుడు స్లోగా ఎక్కడము, ఒక కాలు మీద ఒక ఫుల్ వెయిట్ పెట్టి మళ్ళీ ఆల్టర్నేట్ లెగ్ మీద పెట్టడం, సో అట్లాగా చేస్తుండాలి. ఒకటే కాలు మీద సేమ్ అదే లెగ్ మీద వెయిట్ బరువు అంతా పెడితే మళ్ళీ ఆ కాలు ఎక్కువ అరిగిపోయే ఆస్కారం. సో ఇలాగా వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ మేనేజ్మెంట్, అండ్ స్ట్రెంథనింగ్తో పాటు వాళ్ళకి కావాల్సింది కండిషనింగ్, టోనింగ్ ఆఫ్ దర్ మజిల్స్ అండ్ లిగమెంట్స్, అవన్నీ ఉంటాయి. ఎన్ని మెట్లు ఎక్కినా ఏం కాదు. సో మెట్లు ఎక్కేది వెయిట్ ఎక్కువ ఉన్నా, ఆరు వయసు రీత్యా అరుగుదల వల్ల వచ్చిన నొప్పి వాళ్ళు ఉన్నా ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ ఎక్కకూడదు. ఓకే,
అంటే సాధారణంగా ఏమనుకుంటున్నామంటే ఏదైనా మనకి స్టెప్స్ ఎక్కుతున్నారంటే ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు మెట్లు ఎక్కలేరు, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోతుంది, వాళ్ళకి పెయిన్ వస్తుంది అనుకుంటున్నాం. కానీ వయసుతో సంబంధం లేకుండానే మనం వెయిట్ గెయిన్ అయిపోతే ఏ ఏజ్ వాళ్ళైనా బరువుతోటి మనం స్టెప్స్ ఎక్కలేకపోతాం. ఒకవేళ ఎక్కాల్సిన సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళకి ఒక ఫ్లోర్ కంటే కూడా ఎక్కువ ఎక్కొద్దు అంటున్నారు. ఓకే డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కదా మనకి, అంటే అది పిఆర్పి అనొచ్చు. ఆ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఎవరైతే చేయించుకుంటున్నారో వీళ్ళకి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా, లేకుంటే ఇది మళ్ళీ శాశ్వతంగా ఉంటుందా, లేకుంటే మళ్ళీ ఇంజెక్షన్స్ చేయించుకోవాలంటారు? సో మనకి పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్, స్టెమ్ సెల్స్, ఇవన్నీ మోడాలిటీస్ ఏంటి, రీజనరేటివ్ థెరపీస్. అంటే బాడీలో అరిగేదాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసే యొక్క ట్రీట్మెంట్స్. సో రీజనరేటివ్ థెరపీస్ అనేవి పర్మనెంట్గా ఏది ఉండదు. మన వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో డీజనరేటివ్ చేంజెస్ అవుతూనే ఉంటాయి. సో ఎంత రీజనరేట్ చేసినా వయసు పెరుగుతున్న కొద్దీ అవి రీజనరేట్ అయ్యి తరిగిపోతూనే ఉంటుంది. బట్ ముఖ్యంగా ఏం చేసుకోవాల్సిందంటే ఆల్రెడీ రీజనరేట్ అయిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రొటెక్టివ్ ఎట్లా ఉంటాయి, ప్రికాషన్స్, ప్రివెన్షన్స్ చెప్తాం. ఎట్లా కిందకి కూర్చోకుండా అండ్ ఏమి యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేకపోవడం, ప్రోటీన్ సప్లిమెంటేషన్ లేకపోవడం, కాల్షియం కానీ వైటమిన్ డి ఇలాంటివన్నీ సరిగా పాటించకపోతే ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఇంజెక్షన్సే కాదు, సర్జరీ కూడా పర్మనెంట్ కాదు. సో సర్జరీ ఆన్ యావరేజ్ 10 to 15 years వరకు పనిచేస్తుంది. బెటర్ ఇంప్లాంట్ మంచి సర్జరీ అయితే 20 years వరకు పనిచేస్తుంది. అదే ఈ రీజనరేటివ్ థెరపీస్ అనేది 3 to 4 years వరకు పనిచేస్తాయి. బట్ దీంట్లో బ్యూటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. దీనివల్ల నష్టం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, దీనివల్ల వచ్చే రియాక్షన్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఉంటే బెనిఫిటే ఉంటుంది తప్ప పేషెంట్కి ఎటువంటి హాని కానీ ఏం జరగదు. అదే సర్జరీ అయింది అనుకోండి, మళ్ళీ రిపీట్ సర్జరీనే చేసుకోవాలి. ఒకసారి నీ రీప్లేస్మెంట్ అయింది అనుకోండి, 10, 15 or 20 years అయ్యాక వాళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీస్ పనిచేయవు. ఎందుకంటే రీజనరేషన్ ఎక్కడ చేస్తాం, అరిగిపోయిన కార్టిలేజ్ కానీ, డ్యామేజ్ అయిన లిగమెంట్స్ కానీ, వాటికి మాత్రమే మనం చేసేది రీజనరేటివ్ థెరపీస్. ఈ నీ రీప్లేస్మెంట్లో ఆల్రెడీ ఉన్న జాయింట్ని తీసేసి మెటల్స్ ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. సో అది సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. 95% సక్సెస్ అవుతున్నాయి సర్జరీస్, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. బట్ కొంతమందికి ఇంప్లాంట్ సరిగా కూర్చోకపోవడం, అలైన్మెంట్ సరిగా లేకపోవడం, అండ్ తర్వాత చేయాల్సిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సరిగా చేయకపోవడం, మూవ్మెంట్ సరిగా ఇవ్వకపోవడం, సో మళ్ళీ చాలా రేర్గా ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల 5% రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే రీజనరేటివ్ థెరపీస్లో ఎటువంటి రిస్క్ కానీ పేషెంట్ హాని అయితే ఏం జరగదు. అండ్ పెయిన్ రిలీఫ్ అంటారా, 70 to 80% వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. బట్ అది మన వయసు పెరుగుతున్న కొద్దీ డీజనరేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మధ్యలో బూస్టర్ డోస్ లాగా అది టాప్అప్ ఇంజెక్షన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే అంటే ఇదైతే శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఇంజెక్షన్ ద్వారా చేసుకునే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి మనకి దాని ఆ ప్రాబ్లమ్ని అదైతే కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ ఒక 4-5 years తర్వాత మళ్ళీ మన యథావిధిగా మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఆపరేషన్స్ అవసరం లేకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ ట్రీట్మెంట్ కూడా ఇది కూడా శాశ్వతంగా కాదు అంటారా, దీన్ని కూడా రెగ్యులర్గా చేయించుకోవాలా? సో మెడికల్ సైన్స్లో శాశ్వతమైనది పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదు. ఎనీ ట్రీట్మెంట్ లాంగ్ టర్మే ఉంటుంది. దీర్ఘకాలిక బెనిఫిట్సే మన ఏ ట్రీట్మెంట్ అయినా ఉంటుంది. ఒక ఇన్ని డేస్ పనిచేస్తున్న ఒక బాండ్ పేపర్ మీద డాక్టర్ గారిని ఎవరైనా అడిగి రాసిమని చెప్పండి, ఎవరు రాయలేరు. ఎందుకంటే ఒకసారి ప్రొసీజర్ అయ్యాక తర్వాత అబ్జర్వేషన్ చేసినప్పటే మనకి ఎంతకాలం మన్నుతుంది, ఆ ట్రీట్మెంట్ ఎంతకాలం వస్తుంది అన్నట్టు అవగాహన వస్తుంది. ముందే ఈ నీ రీప్లేస్మెంట్ కదా, హిప్ రీప్లేస్మెంట్, బ్యాక్ స్పైన్ సర్జరీస్ 10 years వస్తాయి, 15 years వస్తాయని బాండ్ పేపర్ మీద ఎవరు ఇవ్వలేరు. ఒక్కొక్క ఇండివిజువల్ బట్టి ఉంటుంది ఏదైనా అవుట్కమ్ అనేది. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ అయినా, సర్జరీ అయినా, ఏదైనా పేషెంట్ బెనిఫిట్ కోసమే మన ప్రయత్నం. సో వాళ్ళకి పెయిన్ తగ్గడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం, వాళ్ళు చేసే డైలీ పనుల్లో ఈ నొప్పి లేకుండా చురుగ్గా చేసుకోవడమే మన లక్ష్యం. సో ఇలాగా పెయిన్ మేనేజ్మెంట్లో మనం ఇచ్చే దీర్ఘకాలికమైన పెయిన్ రిలీఫ్. సో 100% ఏ ట్రీట్మెంట్లోనూ మనకి గ్యారంటీ లేదు. సో 70 to 80% వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయితే ఇవ్వచ్చు. బట్ మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే నాట్ ఓన్లీ వీఆర్ డూయింగ్ రీజనరేటివ్ థెరపీస్, వీఆర్ గివింగ్ మాలిక్యులర్ థెరపీస్ ఆల్సో. సో ఎనీ పెయిన్కి రూట్ కాజ్ ఏంటి, ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ని మళ్ళీ ట్రీట్ చేయడానికి, బాడీ యాక్టివ్గా ఉంచడానికి మనం దీంతో పాటు
మాలిక్యులర్ థెరపీస్ విత్ హైడ్రోజన్ అండ్ ఓజోన్ తోటి ఇస్తున్నాం. సో దీనివల్ల మనం చేసే రీజనరేటివ్ థెరపీస్ యొక్క ఎఫికసీ ఇంకా రెట్టింపు అవుతుంది, 10 times మోర్ ఎఫెక్టివ్ దెన్ ఎనీ అదర్ రీజనరేటివ్ థెరపీస్. ఓకే ఓకే. సాధారణంగా సర్జరీలు అంటే భయపడే వాళ్ళకి మీ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉందండి. అంటే సర్జరీలు చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ యథావిధిగా ఇదే సేమ్ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు. అలాగే లేడీస్లో కనుక మనం చూసుకుంటే 40 years పైబడినటువంటి ఆడవాళ్ళలో చూస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఆడవాళ్ళు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ముఖ్యంగా లేడీస్కి ఒకటి ఏంటంటే ఇంట్లో పని, బయట పని, ఇమోషనల్ స్ట్రెస్ అన్నీ కలిపి చాలా అధిక బర్డెన్ బాగా మోస్తూ ఉంటారు. సో ఇంట్లో పని వాళ్ళు ఎంత లేదన్నా పని మనిషి ఉన్నా కానీ వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు సరిగా చెయ్యరేమో అని ఒక అనుమానంతో ఇంకా ఎక్కువ పని చేయడం, ప్లస్ ఆఫీస్ వర్క్ చేయడం. సో ఇట్లాగే డబుల్ వర్క్ అవుతుంది. సో వాళ్ళకి ఈ వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ మీద శ్రద్ధ తీసుకునే టైం వాళ్ళకి అవకాశం లేదు. అంటే ఈ దీంట్లో ఎందుకు అంటే న్యూట్రిషన్ ఇంపార్టెంట్, ఫిజియోథెరపీ, యోగా కానీ ఇక స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్, బోన్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఎటువంటి పెయిన్స్ రావు. సో ఎలాగ కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు? డైట్ మంచిగా తీసుకోవడం. చాలా మందికి అనీమియా ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, మెన్స్ట్రల్ సైకిల్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో దాని రిప్లేస్మెంట్ కోసం మంచి డైట్ తీసుకోవడం, ఐరన్ సప్లిమెంట్ చేసుకోవడం, అండ్ కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి ఇవి సప్లిమెంట్ చేసుకోవడం. వీటితోటి ఆస్టియోపోరోసిస్ అవ్వకుండా బోన్స్ దృఢంగా ఉంటుంది. అండ్ మినోపాజ్ అయిన వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ చాలా అధికంగా రెట్టింపు అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆ మినోపాజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళకి కాల్షియం కానీ వైటమిన్ డి సప్లిమెంటేషన్, ఆర్ ఎర్లీగా మెనోపాజ్ అయితే వాళ్ళకి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ తోటి వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఏమి అరుగుదల లేకుండా పెయిన్లెస్గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మనం ఇందాక చెప్పింది అంటే ఎక్సర్సైజెస్, కార్డియాక్ స్ట్రెంథనింగ్, కార్డియాక్ ఎక్సర్సైజెస్తో పాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ టోన్ మెయింటైన్ చేయడం, మజిల్ మాస్ మెయింటైన్ చేయడం, టెండాన్స్ గట్టిగా పెంచుకోవడం. ఇవన్నీ ఉంటే మనకి ఎప్పుడైతే మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి, జాయింట్ మీద లోడ్ చాలా తక్కువ పడుతుంది. సో ఎప్పుడైతే లోడ్ తక్కువ అయిందో అరుగుదల అనేది ఆ ప్రక్రియ స్లో అయిపోతుంది. సో జాయింట్ పెయిన్స్ నుంచి డిలే చేసుకోవచ్చు. సో ఇట్లాగా వాళ్ళకి డైట్, న్యూట్రిషన్ అండ్ ఆల్సో సప్లిమెంటేషన్ విత్ వైటమిన్స్ అండ్ కాల్షియం ఇవి అండ్ ఫిజియోథెరపీ, ఇవన్నీ ఒక పని అయితే వాళ్ళు చేసే పనులు కొంచెం మాడిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో ఎక్కువసేపు వంట చేయడంలో కానీ ఎక్కువ అనవసరంగా నుంచునే ఉంటారు. సో కిచెన్లో ఒక చిన్న స్టూల్ పెట్టుకోవడం, ఆర్ మన డైనింగ్ టేబుల్ దగ్గరే మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసుకోవడం, చాపింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఫినిష్ చేసుకోవడం, కూర్చొని చేస్తే మంచిది అంటారు. ఇంపార్టెంట్ టైం అప్పుడే స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ చేయడం, అట్లాగే కొంచెం మోడిఫికేషన్ చేసుకోవాలి. మనకు అలవాటు ఏముంటుంది, అది పొయ్యి వేడెక్కేదాకా అక్కడే ఉంటాం, ఆ పొయ్యి అయిపోయి మళ్ళీ కింద దించేదాకా అక్కడే ఉంటాం. సో ఇవన్నీ లేకుండానే ఇట్లాగా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఒక 40 years వచ్చాక మనం వయసుని రెస్పెక్ట్ కూడా చేయాలి. ఎందుకంటే మన మెంటల్లీ యాక్టివ్గా ఉన్న మన బాడీకి మనం సహకరించాలి. సో అలాగే ఉన్నప్పుడు మనమే అవగాహన చేసుకోవాలి. ఈ వయసు పెరుగుతున్న కొద్దీ మనకి ఇంకా ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో మనమే కోఆపరేట్ చేసుకుని మనల్ని హ్యాపీగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీస్ హ్యాపీ ఉంటే ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా హ్యాపీ ఉంటుంది. ఎస్, కరెక్ట్ అండి. ఎంతో చక్కటి ఒక రకమైనటువంటి చిట్కా అనే చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైనా మెడిసిన్ సంబంధించి ఏదైనా చెప్తారేమో అనుకుంటున్నాను, కానీ బాగా ఆలోచిస్తే 40 years పైబడిన వాళ్ళు మీరు చెప్పిన విధంగా కొన్ని ట్రిక్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ఈజీగా వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో ఎక్కువ శాతం నిలబడటం వల్లే మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, వీక్నెస్ అయిపోతాం, ఇవన్నీ జరుగుతాయి. హ్యాపీగా మనం కూర్చుని కట్ చేసుకుని ఇవన్నీ కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే కనుక దీంట్లోంచి మనం బయటపడచ్చు అంటారు. అంటే ఇవన్నీ చెప్పడమే కాదు, మా ఇంట్లో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నారు, అందరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఓకే. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనం కరోనా తర్వాత చూస్తే కరోనా ముందు కన్నా కరోనా తర్వాత ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వాస్తవం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ మందిలో చాలా మందిలో చిన్న ఏజ్లో కూడా దీంతో ఎక్కువ సఫర్ అవుతున్నారు. దీనిపైన మీరేమంటారు?
సో కోవిడ్ అనేది పోస్ట్ కోవిడ్ సీక్వెల్ అంటే కరోనా ఇన్ఫెక్షన్ అయ్యాక తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ కానీ బాడీ ఇన్ఫ్లమేషన్స్ ఫీవర్ అవన్నీ తగ్గినాక చాలా మందికి ఏమవుతుంది మయాలియాస్ అంటాము, పాలిఆర్థరైటిస్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ రావడము. సో ఇవన్నీ పోస్ట్ కోవిడ్ సీక్వెల్లాగా చూస్తున్నాం. ఎస్పెషలీ ఆర్థరైటిస్ కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ అయ్యాక కూడా చాలా మందికి జాయింట్ పెయిన్స్ కానీ ఇట్లాగా ఫైబ్రోమైలియా అంటాం, అంటే కారణం లేకుండానే నొప్పులు రావడం. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హిప్ ఏవియన్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో హిప్ జాయింట్ పెయిన్ పేషెంట్స్ కూడా ఒక 10 times ఎక్కువ అయిపోయారు. సో ఈ కోవిడ్ టైంలో బాడీలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ మార్కర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మీరు చాలా ఎక్కువ వినే ఉంటారు, సిఆర్పి అని, ఈఎస్ఆర్ టెస్ట్ అని, IL-6 అని, ఫెరిటిన్. సో ఈ టెస్ట్లు అనేవి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. అంటే బాడీలో ఒక రియాక్షన్ అవ్వాలి అంటే ఒక డిజీజ్ని వాష్అవుట్ చేయాలంటే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో కోవిడ్ అయ్యాక కూడా చిన్న చిన్న దాని ప్రోటీన్స్ కానీ ఆ రెమినెంట్స్ ఉండడం వల్ల ఒకసారి ఫామ్ అయిన రియాక్టివ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అవి అలాగే ఉండిపోతున్నాయి చాలామంది. సో ఇన్ఫ్లమేషన్ అంటే వాతం ఆరు వాపు అంటాం. సో ఎప్పుడైతే ఈ వాతం బాడీలో ఎక్కువైందో సో మల్టిపుల్ ఏరియాస్లో ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో బ్రెయిన్లో చూసుకున్నప్పుడు న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ అంటే మతి మార్పు ఎక్కువ రావడం, బ్రెయిన్ ఫాగింగ్ అంటాం, చురుకుదనం లేకపోవడం, అండ్ ఆర్థరైటిస్ కండిషన్స్. ఒక్క జాయింట్ కాకుండా మల్టిపుల్ జాయింట్స్, షోల్డర్ రావచ్చు, హిప్ జాయింట్ రావచ్చు, మోకాళ్ళు రావచ్చు, అరికాళ్ళు, పాదం, ఎనీ జాయింట్లో ఉన్న సైనోవియం మీద దాడి చేయడం. సో దానివల్ల జాయింట్లో వాపు రావడం, వాటర్ చేయడము, నడవడంలో కానీ నుంచున్న కానీ పెయిన్స్ రావడం. సో ఇవన్నీ పోస్ట్ కోవిడ్ యొక్క లక్షణాలు. సో వీటి కోసమే మన దగ్గర వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో పేషెంట్ యొక్క లక్షణం బట్టి, వాళ్ళ హిస్టరీ బట్టి, ఎంతవరకు ఇన్ఫ్లమేషన్ ఉన్నది దాన్ని బట్టి మనకి పేషెంట్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి వాళ్ళు చేసుకునే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ మందులు లేకుండా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎలా చేంజెస్ తీసుకోవాలి. అండ్ వీటితో పాటు మన దగ్గర మాలిక్యులర్ థెరపీస్ తోటి ఆ ఇన్ఫ్లమేషన్ని వాష్అవుట్ చేసేలాగా మనకి థెరపీస్ ఆర్ సెషన్స్ ఉంటాయి. సో ఈ థెరపీస్ వల్ల లోపల ఉన్న ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నింటినీ వాష్అవుట్ చేసుకోవాలి. సో తిరిగి మళ్ళీ వాళ్ళకి నార్మల్ అండ్ యాక్టివ్ లైఫ్ పొందుతారు. ఓకే, అలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం ఈ రోబో సర్జరీలు ఎక్కువగా మనం వింటున్నాం. అంటే డాక్టర్స్తో పని లేకుండా ఈ రోబో సర్జరీ సాధ్యమవుతుంది అంటారా? అంటే డాక్టర్ సపోర్ట్ లేకుండా నీవు చేయగలుగుతున్నాయా? సో ఇట్స్ గుడ్ క్వశ్చన్. చాలా మంది రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్ లేకుండా చేస్తారనుకుంటారు. బట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ రోబోటిక్ సహాయం ద్వారా ప్రిసైజ్ కటింగ్ ఉంటుందన్నమాట. అంటే సాఫ్ట్ టిష్యూస్ మామూలుగా చేతి సర్జరీ తోటి ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్కిన్ క్లోజర్ అప్పుడు కష్టం ఉండడం, ఆర్ మెటల్ ఇంప్లాంట్ కరెక్ట్గా కూర్చోబెట్టడం, ఏ సైట్లో కూర్చోబెట్టాలి, ఎంత డెప్త్ యాంగిల్ వరకు కూర్చోబెట్టాలో ఇవన్నీ మనకు రోబో మార్క్ చేసి ఇస్తుంది అనమాట. ఇంతవరకు కట్ చేయాలి, ఇటే ఇంకెక్కువ అవుతుంది, ఇక్కడ తక్కువ అవుతుంది, అదొక మ్యాపింగ్ లాగా ఉంటుంది. ఆ మ్యాప్ సహాయం ద్వారా వాళ్ళకి డెప్త్ కానీ ప్రిసైజ్ కట్ అండ్ ప్రిసైజ్గా మెటల్ ఇంప్లాంట్ పెట్టడం ఇవి మనకు అసిస్ట్ చేస్తుంది అన్నమాట. చేసేదంతా డాక్టర్ గారే చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి అడ్వైస్ చేయడం కానీ ఎంతవరకు ప్రిసిషన్గా చేసుకోవాలి, కాంప్లికేషన్స్ లేకుండా అండ్ మనకి బాడీలో సాఫ్ట్ టిష్యూస్ లాస్ లేకుండా ఉండడం చేయడం ఈ రోబోటిక్ సర్జరీస్ ఒక అసిస్టెన్స్. కంప్లీట్గా ఇక్కడ మీరు ఆపరేట్ చేస్తేనే అది వెళ్ళి అక్కడ చేయగలుగుతుంది, అంతే తప్ప డాక్టర్ లేనంత మాత్రాన రోబో వెళ్ళిపోయి గూగుల్ మ్యాప్ ఇస్తుంది మనకి, ఆ మ్యాప్ని ఫాలో అవ్వాలి. ఓకే 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 షార్ట్కట్లో చాలా ఈజీగా చాలా అర్థమయ్యేలా చెప్పారు. అలాగే ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్స్ చూసుకుంటే చాలా రకాల బ్యాక్ పెయిన్స్ అండి. అందులో ఒక్కొక్కరు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మనం చూస్తున్నాం, సాఫ్ట్వేర్లు కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళే కానీ ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎక్కువ శాతంగా చూస్తుంటే ఎక్కువసేపు ఎవరైతే కూర్చుంటారో ఇట్లాంటి వాళ్ళలో మనం బ్యాక్ పెయిన్ చూస్తూనే ఉన్నాం. అసలు ఈ బ్యాక్ పెయిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రత్యేకంగా మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది? సో ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఆల్మోస్ట్ మన క్లినిక్ వచ్చే 90% మందికి బ్యాక్ పెయిన్తోనే వస్తుంటారు. రకరకాల ఏజ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, వాళ్ళు కూర్చునే టైంలో సరిగా ఎర్గోనామిక్ పోస్చర్ సరిగా లేకపోవడం, స్క్రీన్ ఐ లెవెల్గా లేకపోవడం, ఎక్కువ పైకి చూడడం కానీ ముందుకు వంగడం, మొబైల్ ఎక్కువ యూసేజ్ చేయడము, అండ్
కొంతమందికి ఈ చేతి దగ్గర చిన్న నరం ప్రెస్ అవడం, మీడియన్ నర్వ్ ప్రెస్ అవడం, దీనివల్ల కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. చేతితో తిమ్మిరి రావడం. అండ్ కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్ ఇట్లాగా చాలా వస్తూనే ఉంటాయి. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువసేపు ప్రొలాంగ్ సిట్టింగ్ పొజిషన్. ఎంతసేపు కూర్చుంటే అంత అరుగుదల ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, మనకి లోపల డిస్క్ అనే ఒక స్పాంజ్ మెటీరియల్ ఉంది. ఆ స్పాంజ్ మెటీరియల్ ఏంటి, ఒక సస్పెన్షన్ లాగా మనం కూర్చుని లేస్తుంటే మన బాడీలో స్ట్రెయిన్ ఎక్కువ పడకుండా అదొక సస్పెన్షన్ లాగా, కుషన్ లాగా మనకు అసిస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం చాలాసేపు కూర్చున్నాం అనుకోండి, ఆ డిస్క్లో ఒక స్పాంజీ తత్వం కానీ సాఫ్ట్ కుషన్ లైక్ ప్రాపర్టీ కోల్పోతుంది. సో ఎప్పుడైతే ఆ సస్పెన్షన్ పోయిందో అది హార్డ్గా అయిపోతుంది. సో మనకి బయోమెకానిక్స్ ఆల్టర్ అవుతాయి బాడీలో. సో కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అనేది యూనిఫామ్గా ట్రాన్స్మిట్ కాకుండా ఆ డిస్క్ అనేది హార్డ్గా అయిపోవడం. సో ఎప్పుడైతే డిస్క్ చాలా గట్టి పడింది అనుకోండి, వెనకాల ఉన్న నర్వ్ మీద కంప్రెషన్ అవడం ఆర్ డిస్క్ డీజనరేషన్ అంటాం. డిస్క్లో వాటర్ అనేది లూజ్ అవ్వడం, హార్డ్ అవ్వడం, అండ్ లోపల క్రాక్స్ వస్తూ ఉంటాయి, అండ్ ఆ టేర్స్ అంటాం, లోపల పల్ప్ లీక్ అవ్వడం. సో వీటన్నిటి ఏం చేస్తుంది, వెనకాల నర్వ్ మీద కంప్రెషన్ రావడం. సో ఆ నర్వ్ ఏంటి, సయాటిక్ నర్వ్ అని ఉంటాయి. సయాటిక్ నర్వ్ అనేది మన లంబార్ సైడ్ నుంచి L2, L3, L4. సో వీటి నుంచి సయాటిక్ నర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ నర్వ్ మీద మనం ఒత్తిడి అయిందనుకోండి, దాన్ని సయాటికా అంటాం. సో సయాటిక్ నర్వ్ మీద కంప్రెషన్ అయితే దాన్ని మనం సిమ్టమ్స్ అనేది సయాటికా అంటాం. సో దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి, నడుము నొప్పి నుంచి పాదం కాలంతా కరెంట్ షాక్ కొట్టినట్టు, గుంజినట్టు, తిమ్మిరి వచ్చినట్టు, చీమలు పాకినట్టు, ఇలాగ రకరకాలుగా సెన్సేషన్ ఉంటుంది. అది స్టార్టింగ్లో ఉంటుంది. అదే మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, కాలంతా బరువు అయిపోవడము, ఆర్ లేపలేకపోవడం, స్పర్శ కోల్పోవడము, అండ్ కొంతమందికి యూరిన్ మోషన్ తెలియకుండా అయిపోవడం, బటెక్స్ కింద స్పర్శ లేకపోవడం. సో ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేసిన కొద్దీ ఇలాగ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవి సయాటికా యొక్క లక్షణాలు. కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, ఆర్ సడన్గా బరువులు ఎక్కువ లేపడం, ఆర్ ఈ సైడ్కి ఎక్కువగా పడుకోవడం. వీటి వల్ల జాయింట్లో ఫెసెట్ జాయింట్స్ అని ఉంటాయి. స్పైనల్ కార్డ్ చుట్టూ వర్టిబ్రా ఉంటుంది, ఎముకలు. ఆ వర్టిబ్రా దగ్గర చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్స్. ఈ ఫెసెట్ జాయింట్స్ అనేది మనకి ముందుకు వంగడానికి, వెనకకు వంగడానికి, సైడ్ వంగడానికి అదొక జాయింట్స్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే దాంట్లో లోడ్ ఎక్కువ పడింది అనుకోండి, అది కూడా ఆర్థరైటిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దాన్ని మనం ఫేసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. దీంట్లో ముఖ్యంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనకి బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్లీ కింద వరకు రాకుండా ఓన్లీ సైడ్కి ఉంటుంది. అంటే మధ్యలో కాకుండా సైడ్కి అటు ఇటుగా ఎటువైపు అరిగితే అటువైపు పెయిన్ ఉంటుంది. అండ్ వీపు విరుచుకున్నారు అనుకోండి, వెనకాలకి ఇట్లా అనుకున్నారు అనుకోండి, అప్పుడే పెయిన్ ఇంకా ట్రిగర్ అవుతుంది. సో ఇది ఫేసెట్ జాయింట్ యొక్క లక్షణాలు. అదే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆర్ కూర్చున్న పోస్చర్లో ఒకవైపు ఎక్కువ వంగడం, ఇంకోవైపు ఎక్కువ వంగడం, వీటి వల్ల ఎస్ఐ జాయింట్ అంటాం, సేక్రోఇలియాక్ జాయింట్. ఎస్ఐ జాయింట్ అనేది ఈ వెన్నపూసలో చిన్న లాస్ట్లో ఉన్న సేక్రమ్ బోన్ ఉంటుంది. ఈ సేక్రమ్ బోన్కి ఇంకొక అటాచ్మెంట్ మన బట్టకు దగ్గర ఉన్న ఇలియాక్ బోన్. సో దీన్నే మనం సేక్రోఇలియాక్ జాయింట్ అంటాం. ఈ సేక్రోఇలియాక్ జాయింట్ అనేది ఇట్స్ రెండు జాయింట్స్ ఉంటాయి అంటాం, డయాప్సిడియల్ జాయింట్ అంటాం. ఈ జాయింట్ మీద వాపు రావడము, ఇన్ఫ్లమేషన్ రావడం, ఆర్ ఎనీ ఇంజరీ వల్ల లోపల ఎస్ఐ జాయింట్లోంచి పెయిన్ వస్తుంది. వాళ్ళకి ఎస్పెషల్లీ కొంచెం లో బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, అండ్ థై వెనక భాగం థై వరకు ఆర్ బట్టక్స్ దగ్గర ఎక్కువగా పెయిన్ ఉంటుంది. సో ఇది ఎస్ఐ జాయింట్ యొక్క పెయిన్, సేక్రోఇలియాక్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకొంతమందికి హార్డ్ సర్ఫేస్ మీద చాలా మంది కూర్చొని అలవాటు ఉంటుంది, నేల మీద కానీ ఆర్ కుషన్ లేని సీట్ మీద చాలాసేపు కూర్చొని అలవాటు ఉంటుంది. సో వాళ్ళకి టెయిల్ బోన్ పెయిన్ వస్తుంది. దాన్నే మనం కాక్సిగోడైనియా అంటాం. సో కాకిక్స్ అనేది లాస్ట్ చివర ఉన్న టెయిల్ బోన్ అంటాం. సో ఆ టెయిల్ బోన్ అనే దాని మీద ఎక్కువగా ప్రెషర్ పడ్డం, సో దాని దగ్గర వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, సడన్గా కింద పడ్డారనుకోండి, ఆ కాకిక్స్ అనేది కొంచెం డిస్లొకేట్ అవ్వడం. సో వీటన్నిటి వల్ల వాళ్ళకి టెయిల్ బోన్ అనే వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఏ పెయిన్ అయినా ఇలాగ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి, లక్షణాలు బట్టి మనం ఎగ్జామిన్ చేసుకుని వాటికి సరిపడా డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ ఉంటాయి, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ. ఈ యొక్క సహాయంతో మనకు ఒక నిర్ధారణ చేసుకుంటాం ఎటువంటి బ్యాక్ పెయిన్ వస్తుంది.
సో వాళ్ళకి మన దగ్గర సర్జరీ లేకుండానే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, రీజనరేటివ్ థెరపీస్ కానీ, ప్రోలోథెరపీ కానీ, ఆర్ నర్వ్ రూట్ బ్లాక్స్ అండ్ డిస్క్ కంప్రెషన్, డీకంప్రెషన్ చేసే థెరపీస్ కానీ, ఇవన్నీ డే కేర్లోనే ఎటువంటి కోత సర్జరీ లేకుండానే ఇంజెక్షన్ ద్వారా కానీ నీడిల్ ద్వారా చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ నార్మల్ లైఫ్కి చేరుకుంటారు. అంటే బ్యాక్ పెయిన్లో ఇన్ని రకాల పెయిన్స్ ఉన్నాయా, ఎంత డేంజరస్ సింటమ్స్ ఉన్నాయా అని వింటుంటేనే అనిపిస్తుందండి. సాధారణంగా ఏదో బ్యాక్ పెయిన్ అంటే అందరికీ ఒకే రకంగా వస్తుంది, నడుము నొప్పి వస్తుందిలే అనే అనుకుంటున్నా ఇప్పటివరకు. దీంట్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలే చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తాయని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, మనం కూర్చునే విధానంలోనే దానికి కంటిన్యూటీగా వన్ సైడ్ కూర్చున్నా, దాన్ని మనం కంప్లీట్గా బ్యాక్ కూర్చునే విధానంలో కూడా చాలా రకాల మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది అంటారు. అసలు ఇది వింటుంటే అనిపిస్తుందండి, ఏదో మనకి చిన్నగా ఏదో అనుకుంటాం కానీ దీంట్లో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక క్లారిటీ అయితే వచ్చింది డాక్టర్ గారు. అలాగే ఈ షోల్డర్ పెయిన్స్ సంబంధించి కూడా చాలా రకాల పెయిన్స్ వస్తాయి, చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా మీ దగ్గర దీనికి ట్రీట్మెంట్ ఉందనే మేము విన్నాము, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షోల్డర్ పెయిన్లో అగైన్ యంగ్ పర్సన్ సడన్గా త్రో చేయడం కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి సడన్గా జాయింట్ పట్టడం, స్టిఫ్గా అయిపోవడం, ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి. ఆర్ అథ్లెట్స్కి వాళ్ళకి అగైన్ దేర్ కుడ్ బి లిగమెంట్ టైర్స్ ఉంటాయి, స్లాప్ టైర్స్ అంటాము, లేబరల్ టైర్స్ అంటాం, ఇలా రకరకాలుగా ఉంటాయి. అండ్ ఒక వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్ అరుగుదల ఆర్థరైటిస్ కూడా ఉంటుంది, షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. సో ఇలాగ నొప్పి కారణం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో యూజువల్లీ మనం చేసే సింపుల్ టెస్ట్ మీకు చెక్ చేసుకోవాలంటే రేంజ్ ఆఫ్ మూమెంట్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ ఇలా సైడ్కి పెట్టుకుని 180 degrees వరకు పెట్టుకోండి. ఈ 180 degrees అంటే నార్మల్. ఈ 180 degreesలో మీకు ఏ యాంగిల్లో మీకు పెయిన్ వస్తుందో అబ్జర్వ్ చేసుకోండి. సో అప్పుడు మీకు షోల్డర్ జాయింట్ పెయిన్ వస్తుందా లేదా తెలుస్తుంది. సో యాక్టివ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అంటే 180 degrees. 180 degrees వరకు మీకు ఫ్రీగా మూమెంట్ చేస్తున్నారు, నొప్పి లేకుండా అంటే యూఆర్ ఫ్రీ ఫ్రమ్ షోల్డర్ జాయింట్ పెయిన్. అలాగే మనకి 90 degrees కానీ 120 degrees దగ్గర పెయిన్ స్టార్ట్ అవుతుందంటే మీరు దానికి చెకప్ చేసుకుంటే మంచిది. సో ముఖ్యంగా షోల్డర్ జాయింట్లో ఎస్పెషల్లీ షుగర్ వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ తోటి బాగా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏమైనా వస్తువు పైకి తీయాలన్నా ఇంకొక ఆపోజిట్ హ్యాండ్ తోటి ఇట్లా పైకి ఎత్తడము, కింద దించడము, సో అట్లాగా పని చేయకుండా అయిపోతుంది అన్నమాట షోల్డర్. సో ఇట్లాగా ఫ్రోజన్ షోల్డర్ చాలా అధికంగానే చూస్తూ ఉంటాం. సో దాంట్లో ఏమవుతుంది, జాయింట్లో ఉన్న క్యాప్సుల్ అంటాం, షోల్డర్ జాయింట్లో ఒక చిన్న కవరింగ్ ఉంటుంది క్యాప్సుల్ అని. ఒక క్యాప్సుల్ అనేది టైట్గా అయిపోవడం. సో టైట్గా అయిపోవడం వల్ల జాయింట్ మూవ్మెంట్ చేయాలన్నా కానీ దాన్ని టైట్గా పట్టేస్తుంది. ఈ పట్టేయడం వల్ల ఇది తిరగలేకపోతుంది బంతి. ఓకే. సో అది స్టక్ అయిపోవడం, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి దీనికి? సో దీనికి మూల కారణం ఏంటి, అడెషన్స్ ఫామ్ అవ్వడం, లోపల గమ్స్ లాగా ఫామ్ అయిపోవడం, ఈ క్యాప్సుల్ టైట్గా అయిపోయి. అండ్ దీంట్లో ఒక చిన్న లిగమెంట్ ఉంటుంది. సరే, సో దీంట్లో ఒక చిన్న లిగమెంట్ ఉంటుంది, కొరాకియో హ్యూమరల్ లిగమెంట్. అది థిక్కెండ్ అయిందా లేకపోతే నార్మల్గా ఉందా అని అది ఒకసారి స్కాన్లో చూసుకోవాలి. లిగమెంట్ అనేది కాంట్రాక్ట్ అయింది అనుకుంటే దాన్ని మనం అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. సో కొరాకియో హ్యూమరల్ లిగమెంట్ అనేది బాగా టైట్గా పట్టుకుంది అనుకోండి, సో మెడికల్లీ మనం దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం, కామన్ టర్మ్స్లో ఫ్రోజన్ షోల్డర్. సో మూల కారణం ఏంటి, లిగమెంట్ టైట్ కావడం. సో దాన్ని ఆ లోపల అడెషన్స్ని రిమూవ్ చేసేలాగా మన దగ్గర ఏం చేస్తాం, హైడ్రో డిస్టెన్షన్ అంటాం. సో లోపల గమ్స్ అవన్నీ వాష్ అవుట్ అవుతాయి. సో మళ్ళీ ఈ జాయింట్ అనేది మళ్ళీ ఫ్రీగా తిరిగే ఆస్కారం ఉంటుంది. అండ్ దీంతోపాటు మన చాలా క్రానిక్గా వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ ఉంది, పెయిన్ చాలా ఉందంటే వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఏదైతే నరాలు దీనికి పెయిన్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాయో ఆ నర్వ్ని మనము లేజర్ ద్వారా బ్లాక్ చేయడం. సో షోల్డర్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇలాగా హైడ్రో డిస్టెన్షన్ కానీ ఆర్ మనకి జాయింట్ ఓజోన్ ఇంజెక్షన్ కానీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి దీర్ఘకాలికమైన పరిష్కారమే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అంటే అది మనకి కంప్లీట్గా సర్జరీ లాగా అయితే కాదు కదండి? ఏం కాదు, స్మాల్ నీడిల్తోనే ఉంటుంది. మామూలు టీకా తీసుకుంటే ఎంత నీడిల్ ఉంటుంది దాంట్లోనే ఉంటుంది. దానిలోంచి రేడియో ఫ్రీక్వెన్సీ అనే ప్రోబ్ పెట్టి దాన్ని ట్రీట్మెంట్. ఇది ఫ్రోజన్ షోల్డర్. ఓకే. కొంతమందికి లిగమెంట్ టైర్స్ ఉంటాయి ఆర్ టెండాన్ ఇంజరీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ సూపర్ స్పైనటస్ టెండాన్ ఉంటుంది. ఆర్ ఇంకొంతమంది స్పెసిఫికల్లీ నైట్ టైం ఎక్కువ షోల్డర్ పెయిన్ రావడం, ఒక సైడ్ పడుకునే వాళ్ళకి అసలు పడుకోలేరు అటువైపు, చాలా ఎస్పెషల్లీ నైట్లో ఎక్కువ అయిపోవడం. సో దీంట్లో వాళ్ళకి ఎక్కువ బర్సైటిస్ అంటాం,
అంటే జాయింట్లో వాపు కానీ వాటర్ కానీ చేయడం వల్ల లోపల బర్సైటిస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో వాటిని మనం చెక్ చేసుకుని ఇన్ఫ్లమేషన్ తగ్గించేలాగా మనం ట్రీట్మెంట్ చేసుకుని ఇంజెక్షన్ ద్వారా వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిటే ఉంటుంది. సో ఇట్లాగా చాలా సేఫ్గా ఈజీగా అండ్ మన దగ్గర ట్రీట్మెంట్స్ అన్ని స్కానింగ్ చూసుకుంటూ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ బ్లైండ్గా ఏదో ఇంజెక్షన్ చేయడం ఏదో కాదు, కానీ ఇట్స్ అ ప్రొసీజర్ ఎలా చేస్తాం, దానికి ఎవిడెన్స్ కావాలి, ఎక్కడ ఇన్ఫ్లమేషన్ అయింది, ఎక్కడ టేర్ అయింది. సో అది చూసుకోవడం కోసం మనకి అల్ట్రాసౌండ్ మెషిన్ సహాయపడుతుంది. సో స్కానింగ్ మెషిన్ ద్వారా అదేంటంటే మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకి ఏ లిగమెంట్ డ్యామేజ్ అయింది, ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది, ఎక్కడ మనకి టార్గెట్ సైట్ ఉందో అని ఒక ప్రిసైజ్గా తెలుస్తుంది. సో నీడిల్ కూడా ఏ ట్రాక్లో వెళ్ళాలన్న ఒక అవగాహనతోటి మనము సేఫ్గా సురక్షితంగా ట్రీట్మెంట్ అయిపోతుంది. వీటితో పాటు మనకి రీజనరేటివ్ థెరపీస్ కూడా చాలా మంచి యూజే ఉంటుంది. లిగమెంట్ స్టేర్ అయినా కానీ, జాయింట్ ఆర్థరైటిస్ అయినా కానీ. సో వాటిల్లో కూడా మనం రీజనరేటివ్ థెరపీస్ లైక్ పిఆర్పి కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్, సో ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే మెయిన్లీ అంటే ఇది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా చాలా రకాల పెయిన్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? ఈ క్యాన్సర్ పేషెంట్ అనేది ఏ స్టేజ్లో ఉన్నారు, ఎటువంటి క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సరా, లేకపోతే ప్యాంక్రియాటిక్ క్యాన్సరా, కోలాన్ క్యాన్సరా, స్టమక్లో వచ్చిన ఇది స్టమక్ క్యాన్సరా. సో ఇట్లాగా సైట్ బట్టి ఆర్ క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా, ఎముకలు స్ప్రెడ్ అయిందా, ప్రైమరీ నుంచి మెటాస్టాసిస్ అయిందా. సో ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో పెట్ స్కాన్ సహాయం ద్వారా కానీ వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారో, ఎంత యాక్టివ్గా ఉందో క్యాన్సర్ తెలుస్తుంది. సో వాళ్ళకి ఆల్రెడీ కీమోథెరపీ, రేడియోథెరపీ ఆర్ సర్జరీ కానీ అవి అవుతూనే ఉంటాయి. బట్ ఎంత అయినా కానీ కొంతమందికి ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక వయసు పైబడినాక 75, 80 ఇయర్స్ అయ్యాక వాళ్ళ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ చేయడం. సో అలాంటప్పుడు వాళ్ళ సర్జరీ అంతగా తట్టుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వయసుతో పాటు కోమార్బిడ్ కండిషన్స్, మనకి హార్ట్కి సంబంధించి స్టెంట్ పట్టడం, స్ట్రోక్ అవ్వడం, ఇలాంటి వల్ల వాళ్ళకి సర్జరీ వరకు సహకరించదు బాడీ. అండ్ కీమోథెరపీ, రేడియోథెరపీ అంత తట్టుకునేంత శక్తి ఉండదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ వాళ్ళకి పెయిన్లెస్గా ఉంచడం, ఆ సఫరింగ్ తగ్గించడం, అది మన క్లినిక్లో ఎక్స్పర్టైజ్ సొల్యూషన్స్ ఉంటాయి. లైక్ మనకి ఏదైతే నరాల నుంచి మనకి మెదడుకి వెళ్తున్నాయో నర్వ్, అంటే మనకి ప్యాంక్రియాస్ దగ్గర నుంచి పెయిన్ వస్తుందా, స్టమక్ దగ్గర నుంచి పెయిన్ వస్తుందా, హిప్ జాయింట్ నుంచి పెయిన్ వస్తుందా, క్యాన్సర్ కండిషన్ బట్టి మనం ఆ నర్వ్స్ని మనం బ్లాక్ చేయడము. సో దాని ద్వారా వాళ్ళకి క్యాన్సర్ ఉన్నా కానీ నొప్పి లేకుండా హాయిగా సేఫ్గా ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక క్యాన్సర్ ఉన్నా కానీ వాళ్ళకి బయటకు వచ్చే సిమ్టమ్స్ ఎక్కువ ఎట్లా ఉంటాయి, వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడము, ఆర్ అపెటైట్ తక్కువ అయిపోవడము, కీమోథెరపీ ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోవడము, ఆర్ మ్యూకోసైటిస్ అంటాము, అంటే గమ్స్లో అంతా ఇన్ఫెక్షన్ రావడం. సో ఇలాగ రకరకాలుగా ఉంటాయి. సో వీటికి కూడా అడ్రస్ చేయడానికి మనము ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచి ఫెసిలిటీసే ఉంటాయి. లైక్ పెయిన్ తగ్గించడంతో పాటు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడము, ఇమ్యూనిటీ పెంచడం, సో దట్ వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్ ఉన్నా కానీ వాళ్ళకి సఫరింగ్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే క్యాన్సర్ ఉన్నా వాళ్ళకి సఫరింగ్ లేదో వాళ్ళ ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. అంటే క్యాన్సర్ అనగానే వాళ్ళ మైండ్లో ఏముంటుందో అదొక పెద్ద డిసీజ్, ఇంకా మనకి లైఫ్ ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది. సో దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేస్తాం. ఓకే. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ప్రతిదీ కూడా త్వరగా అటాక్ అయిపోతుంది వాళ్ళకి. షుగర్ ఉన్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వాళ్ళకి భయపడేది కూడా దానికోసం. షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు? సో షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యూరోపతిక్ పెయిన్స్తో చాలా బాధపడతాం. ఆల్రెడీ మనకు తెలిసిన షుగర్ వల్ల కిడ్నీ డిజీజ్ వస్తాయి, డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. కొంతమందికి డయాబెటిక్ న్యూరోపతి అంట, అంటే కాళ్ళల్లో కానీ చేతుల దగ్గర, తొడల దగ్గర స్పర్శ పోవడం, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్, మంటలాంటి నొప్పి రావడం. సో వీటితో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి ఏమన్నా అంటే నాకు కాలు కట్ చేసేసేయండి, నాకు భరించలేకపోతున్నాను. ఇలాంటి పేషెంట్స్ కూడా చాలామంది వస్తూనే ఉంటారు. సో వాళ్ళకి మనం ఏం చేయాలి, ఫస్ట్ తగ్గుతున్న ఒక భరోసా ఇవ్వాలి. సో వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చాలా అరుదుగా చేస్తూనే ఉంటారు. అంటే అన్ని పేషెంట్స్కి అవగాహన ఉండదు, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి నొప్పులు వస్తే ఎవరిని సంప్రదించాలి.
షుగర్ కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన లోపల న్యూరోపతిక్ పెయిన్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. ఒకసారి న్యూరోపతిక్ పెయిన్స్ స్టార్ట్ అయితే మనం షుగర్ కంట్రోల్ చేస్తున్నా కానీ అది అంతగా ఎఫెక్ట్ రాదు. ఒకసారి నర్వ్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ యొక్క లక్షణాలు పెయిన్ లాగా బయట పడుతూనే ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటి, ఆ నొప్పిని తగ్గించుకోవడం. సో క్రానిక్ పెయిన్స్ రిలేటెడ్ ఆ నర్వ్ హీలింగ్ కోసం మనం చేసే ప్రోడోథెరపీ కానీ ఆర్ న్యూరోపతిక్ పెయిన్స్ కోసం చేసే ఐవి థెరపీస్ కానీ ఇన్ఫ్యూషన్స్ వల్ల వాళ్ళకి నర్వ్ నుంచి వచ్చే ఆ ఎక్సైటేటరీ పెయిన్ని మనం హీల్ చేస్తాం. సో ఈ న్యూరోపతిక్ పెయిన్స్ కోసం మన దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా సేఫ్ ట్రీట్మెంట్స్ అండ్ చాలా ఈజీగా అయ్యే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో చాలామందికి అవగాహన కూడా ఉండదు, అంటే డయాబెటిక్ న్యూరోపతి వచ్చినాక ఆర్ నర్వ్ సంబంధించి పెయిన్ ఎట్లాగ ఎవరిని కలిసి సంప్రదించాలి, ఎట్లాగ ట్రీట్ చేసుకోవాలని. సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. ఓకే. అలాగే స్మోక్ చేసేవాళ్ళు కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల నాట్ ఓన్లీ వాళ్ళకి లివర్ పాడైపోవడం, లంగ్స్ పాడైపోవడం, క్యాన్సర్ అవడం అది చాలామందికి తెలుసు. బాడీ పెయిన్స్ కూడా చాలామందికి ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ ఆల్కహాల్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవడం అండ్ స్మోకింగ్ వల్ల బ్లడ్ సప్లై తక్కువ అవడం, వాయిస్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ ఉంటుంది. బ్లడ్ సప్లై జాయింట్కి తక్కువ అయిపోతూ ఉంటే అది ఆర్థరైటిస్కి లోన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో సో జాయింట్ డీజనరేషన్స్ అవుతూ ఉంటాయి, ఆర్థరైటిస్కి అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల నాట్ ఓన్లీ లంగ్ అండ్ లివర్ డ్యామేజ్, జనరలైజ్ బాడీ పెయిన్స్, ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ చూసుకుంటే బ్యాక్ పెయిన్ కూడా చాలా డబుల్ అవుతుంది. స్మోకర్స్కి బ్యాక్ పెయిన్కి ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ కోఇన్సిడెన్స్ ఉంది. ఎంతమంది అయితే స్మోక్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ శాతంగా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అలాగే డాక్టర్ గారు, నాకు ఇంకొక స్మాల్ డౌట్ ఉందండి. ఈ మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే వస్తాయో ఈ మోకాళ్ళలో కొన్ని టిక్ టిక్ అని సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. అసలు సౌండ్స్ ఎందువల్ల వస్తాయి, అంటే వీటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా? నార్మల్ రెస్టింగ్ పొజిషన్ ఉన్నప్పుడు మళ్ళీ నార్మల్ అవుతున్నాయి. సో లోపల మామూలుగా గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ అది బయటకు వచ్చినప్పుడు టిక్ టిక్ సౌండ్లు వస్తూ ఉంటాయి. సో అది సహజమే. బట్ వయసు రీత్యా వచ్చిన అరుగుదల వల్ల వచ్చిన నొప్పితో పాటు ఆ టిక్ టిక్ సౌండ్ వస్తే దాన్ని క్రెపిటస్ అంటాం. ఓకే. సో బోన్ టు బోన్ రాసుకోవడం వల్ల క్రెపిటస్ వస్తుంది, అదే శబ్దంలాగా బయట వినిపిస్తుంది. అదే నార్మల్ యంగ్ ఫిట్ ఉన్న వాళ్ళకి సడన్ అప్పుడప్పుడు ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ నైట్రోజన్ గ్యాస్ అది ఎస్కేప్ అయినప్పుడు ఇలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకి తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సంథింగ్ ఏదో జరిగిపోతుంది లోపల, టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది మనకని భయం అనిపిస్తూ ఉంది. అది కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఇంకొకటి మెయిన్లీ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు సంబంధించి మీరు లాస్ట్ టైం నాకు ఆల్రెడీ దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నాకు వచ్చినటువంటి కొన్ని కాల్స్ ఏమైతే ఉన్నాయో వాటిలలో ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. దీని గురించి మరొకసారి మీ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు, మరొకసారి చెప్పగలుగుతారా? ఈ స్టమక్ కానీ గ్యాస్ట్రైటిస్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం, అంటే నార్మల్ లోకల్గా దొరికే ఫుడ్స్ నుంచి దూరంగా వెళ్ళి ప్రాసెస్డ్ ఫుడ్ కానీ వెస్టర్న్ ఫుడ్కి బాగా దగ్గర అవుతున్నాం. కరెక్ట్. సో దీనివల్ల మన ఇండియన్ బాడీకి కానీ మన శరీరానికి అవన్నీ కొత్తగా ఉంటాయి. సో మనకి అలవాటు లేని ఫుడ్ ఆర్ మనకి అనవసరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి కొని తెచ్చుకున్నాం. సో ప్రాసెస్డ్ ఫుడ్లో ఉన్న కెమికల్స్ కానీ ఆర్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కానీ ఇవన్నీ యాడ్ అయ్యి లోపల గట్ మైక్రోబియం డిస్బయోసిస్ అంటాం. అంటే లోపల మనకి బాడీలో 2 విధాలమైన బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ తక్కువ అయిపోవడం, సో దానివల్ల చెడు బ్యాక్టీరియా ఎక్కువ అయిపోవడం స్లోలీ ఏం చేస్తుందంటే లోపల ఇంటెస్టైనల్ వాల్ ఉంటుంది అన్నమాట, ఆ వాల్ అనేది డ్యామేజ్ అవ్వడం. సో మనకి డైజెస్టివ్ ఫుడ్స్ సరిగ్గా అబ్జర్వ్ కాకుండా వేస్ట్ మెటీరియల్ కూడా మనకి బాడీలోకి బ్లడ్ సప్లైలోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్ బాడీలోకి వెళ్ళిందో ఇన్ఫ్లమేషన్స్ బాగా అవుతూ ఉంటాయి. సో అగైన్ దానివల్ల న్యూరో డీజనరేషన్ కానీ ఆర్థరైటిస్ కండిషన్స్ అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అవన్నీ ట్రిగర్ అవుతూ ఉంటాయి. సో వీటికి చక్కని పరిష్కారం ఏంటంటే మళ్ళీ మనం వెజిటేరియన్ ఫుడ్కి ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ మనకి అంబలి, మనకి గంజి, ఎనీథింగ్ విచ్ ఈస్ స్టోర్డ్ ఓవర్ నైట్. మనకి చద్దన్నం కానీ ఆర్ అంబలి కానీ, ఫర్మెంట్ చేసిన అంబలి కానీ, మజ్జిగ,
ఇవన్నీ మనకి ఫర్మెంట్ చేసినవి తీసుకుంటే మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా అనేది మళ్ళీ గ్రో అవుతుంది, గట్ మైక్రోబియం మళ్ళీ సెట్ అవుతుంది, ఎటువంటి గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ రావు. అంటే మనకి తినగానే తేన్పులు రావడం కానీ కడుపు మంట ఉండడం ఇవన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఓకే ఓకే, దాన్ని ఎంత చీప్గా తీసి పక్కన పడేస్తాం, చెప్తుంటే కూడా ఏదో మనం లైట్ తీసుకుంటాం. ఒకప్పుడు పేరెంట్స్ చెప్తూ ఉండే నైట్ టైం పెరుగులో అన్నం పెట్టి మార్నింగ్ చేసుకుంది ఇంకేం లేదంటారు. ఓకే అండి, ఓకే. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు పులుపు ఐటమ్స్ ఏం తినొద్దు అంటారు కదా, అంటే సాధారణంగా చింతపండు ఇలాంటివి మనం తీసుకోవద్దు, లెమన్ కూడా అది వాడద్దు అంటారా? సో చింతపండు అది కొంతమందికి గ్యాస్ట్రైటిస్ కానీ అంటే లోపల ఆ ప్రిజర్వ్డ్ సిట్రిక్ యాసిడ్ కానీ వాటి వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనం చేసే ప్రిజర్వ్డ్ ఫుడ్ అనేది ఫర్మెంటెడ్ ఫుడ్, అంటే ఓవర్ నైట్ స్టోర్ చేసిన వాటిలో ఇప్పుడు మనకి పిండి పులుస్తుంది అంటాం కదా, సో అట్లాగా మంచి బ్యాక్టీరియా చేరి ఫర్మెంట్ అయ్యి మనకి ఆ ఫుడ్ ద్వారా మనకి మంచి న్యూట్రిషన్స్ కూడా వస్తుంది. ఓకే ధీరజ్ గారు, అంటే మోకాళ్ళ సర్జరీకి చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, చాలా హాస్పిటల్స్ వచ్చాయి, మీది పెయిన్లెస్ ట్రీట్మెంట్ కూడా ఉంది మీ దగ్గర మీ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? సో మన దగ్గర చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి, లైక్ పేషెంట్కి కండిషన్ బట్టి ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారా, ఎండ్ స్టేజ్లో ఉన్నారా, గ్రేడ్ 1 to 3 వరకు మన దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఏమంటాయి, లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో ఏదైతే నరాలు మనకి జాయింట్లోంచి పెయిన్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేసినాయో వాటిని మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆ నరాలను ఐడెంటిఫై చేసుకుని నీడిల్ ద్వారా దాన్ని లేజర్ చేయడం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం. సో దానివల్ల జాయింట్లో ఉన్న నొప్పి మన మెదడుకు వెళ్ళకుండా అక్కడే అయిపోతుంది. ఓకే, ఇంకో దానికి ఇంకా సహాయం పడేది ఏంటంటే రీజనరేటివ్ థెరపీస్. సో దీంట్లో మనకి పేషెంట్ యొక్క సొంత బ్లడ్లోంచి తీసుకునే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్ చేయడం, అది కాకుండా ఈ మధ్య అడ్వాన్స్డ్గా వస్తున్న స్టెమ్ సెల్స్, ఎగ్జోసోమ్స్ అంటాం. సో ఇవి ఆల్మోస్ట్ పిఆర్పి కంటే 1000 times బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో జాయింట్లో రీజనరేషన్ ఉంటుంది. రీజనరేటివ్ థెరపీస్ ద్వారా వాళ్ళకి చాలా సేఫ్గా ఇవాళ ఒక రోజు వచ్చారనుకోండి, ½ an hourలో ట్రీట్మెంట్ అయిపోయి ఇంకొక ½ an hourలో వాళ్ళ ఇంట్లో చేరుకుంటారు అనమాట. అలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. చాలా సేఫ్, ఎఫెక్టివ్ అండ్ రిస్క్ లేని ట్రీట్మెంట్స్. ఓకే, అంటే చూడండి, సర్జరీ అయిన తర్వాత వితిన్ ½ an hourలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా అంటే వింటుంటేనే ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఏం మైండ్ లేదు, ధీరజ్ గారు ఉన్నారని అయితే కాన్ఫిడెంట్ వచ్చేసింది. అంటే ఎంతో వాల్యుబుల్ విషయాలు, ఎంతో చక్కగా, ఎంతో క్లారిటీగా మరొకసారి మా వీఫై ఆడియన్స్ కోసం మీరు మరొకసారి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.